శ్రీ తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసంలో అరణ్యకాండం చూద్దాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ జానకి వల్లభో విజయతే. శ్రీరామచరితమానసము తృతీయ సోపానము అరణ్యకాండము. దైవస్తుతి. మూలం ధర్మతరోర్వివేకజలదీ పూర్ణేందుమానందదం వైరాగ్యాంబుజభాస్కరం హ్యగగనధ్వాంతాపహం తాపహం మోహాంబోదరపూగపాటనవిదో స్వః సంభవం శంకరం వందే బ్రహ్మకులం కలంకశమనం శ్రీరామభూపప్రియం. ధర్మమనడి వృక్షానికి మూలమైన వాడును, వివేకమనడి సాగరానికి ఆనందాన్ని కూర్చు చంద్రుడును, వైరాగ్యమనడి కమలములను వికసింపచేసే సూర్యుడును, పాపములనడి ఘోరాంధకారాలను నిశ్చయంగా రూపుమాపువాడును, తాపత్రయాలను అంటే దైహిక దైవిక భౌతిక తాపములను హరించేవాడును, మోహములనడి మేఘ సమూహాలను చెల్లాచెదురు చేయడంలో ఆకాశమున ఉత్పన్నమైన వాయువు లాంటి వాడును, పరబ్రహ్మ స్వరూపుడును, కళంకములను పారద్రోలేవాడును, శ్రీరామచంద్ర ప్రభువునకు ఇష్టదైవమైన వాడును అయిన శ్రీశంకరునకు వందనమును ఆచరిస్తున్నాను. సాంద్రానందపయోదసౌభగతనుం పీతాంబరం సుందరం పాణౌ బాణసరాసనం కటిలసత్తూణీరభారం వరం రాజీవాయతలోచనం ధృతజటాజూటేన సంశోభితం సీతాలక్ష్మణ సంయుతం పదిగతం రామాభిరామం భజే. శ్రీరామచంద్ర ప్రభువు పరమానంద స్వరూపుడు. ఆయన సజల మేఘ శ్యామసుందరుడు, మనోహర పీతవల్కలధారి, కరకమలముల యందు ధనుర్బాణాన్ని ధరించినవాడు, నడుమున అక్షయతూనీర శోభితుడు, విశాలమైన కమలనేత్రుడు, శిరమున జటాజూటాలతో శోభిల్లుతున్నవాడు, సీతాలక్ష్మణ సమేతుడై వనపదములలో సాగిపోతున్నవాడు, సర్వశ్రేష్ఠుడు, నయనాభిరాముణ్ణు అయిన ఆ రఘువరుణ్ణి నేను భజిస్తున్నాను. ఉమారామగుణగూడా పండితముని పావహి బిరతి పావహి మోహ విమూఢా జే హరి విముఖన ధర్మరతి. ఓ ఉమా, శ్రీరాముని గుణాలు గూఢమైనవి. అవి పండితులకును మునులకును పరమ వైరాగ్యాన్ని ప్రసాదిస్తాయి. కానీ శ్రీహరి ఎడ విముఖులను ధర్మానురక్తి లేని వారును అగు మూర్ఖులు మోహగ్రస్తులవుతూ ఉంటారు. జయంతుని గర్వభంగము. పురనర భరత ప్రీతిమై గాయి మతి అనురూప అనూప సుహాయి అవ ప్రభు చరిత సునహు అతి పావన करत जीवन सुर नरमुनि भावन एक बार चुनि कुसुम सुहाये निज कर भूषण राम बनाये सीत ही पही राये प्रभु सादर बेटे फटिक शिला पर सुंदर सुरपति सुत धरि बायस बेशा सट चाहत रघुपति बल देखा जिमि पिपीलिका सागर दाह महामंदमति पावन जाहा सीता चरण चोचहति भागा मूढ़मंदमति कारण कागा चला रुधिर रघुनायक जाना सीख धनुष సాయక సంధాన. అయోధ్య పౌరుల భక్తి ప్రవర్తులను అనన్య భక్తి వరితుడైన భరతుని ప్రేమానురాగాలను గూర్చి యథాశక్తి వర్ణించాను. దేవతలను మునులను మనుష్యులను సర్వదా సంతసింపచేసే శ్రీరామచంద్రుడు వనవాస కాలమున ప్రదర్శించిన పవిత్ర లీలా విలాసానన్నీ వినండి. ఒకానొక నాడు శ్రీరాముడు సుందర కుసుమాలను సేకరించి సీతా సమేతుడై నిర్మలమైన స్ఫటిక శిలపై కూర్చునున్నారు. తాను స్వయంగా సిద్ధపరిచిన పుష్పబాణాలతో ఆమెను అలంకరించారు. ఆ సమయమున దేవేంద్రుని కుమారుడును మందబుద్ధి అయిన
జయంతుడు కాకి రూపమును ధరించి శ్రీరాముని మహిమలను పరీక్షింపదలిచాడు. అతని ప్రయత్నము చీమ సముద్రపు లోతులను చూడదలిచినట్లుగా ఉన్నది. ఈ కారణమున ఆ మందబుద్ధి కాకి రూపమును ధరించి సీతాదేవి పాదాలను తన ముక్కుతో పొడిచి పారిపోయాడు. ముక్కుతో పొడవబడిన ఆ గాయము నుండి రక్తము స్రవించడాన్ని చూసిన శ్రీరాముడు ఒక గడ్డిపోచను బాణంగా చేసి ప్రయోగించారు. అతి కృపాల రఘునాయక సదా దీన పరనేహ తాసన ఆయికీన్హ చలు మూరక అవగుణగేహ. శ్రీ రఘునాథుడు అత్యంత కృపాలువు, దీనజన బాంధవుడు. అట్టి రామునికి మూర్ఖుడైన జయంతుడు వంచనతో కీడు తలపెట్టాడు. ప్రేరిత మంత్ర బ్రహ్మ సరధావా చలాబాజివాయ సభయ పావా ధరి నిజ రూప గయవోపితు పాహి రామభిముఖ రఖాతే హి నాహి బానిరాస ఉపజీవన త్రాస జదా చక్రభయ ऋषि दुर्भास ब्रह्मधाम शिव पुरसबलोक फिराश्रमित व्याकुल भय शोका काहू बैठन कहा न ओही राखी को सकई राम कर द्रोही मातु मृत्यु पितु समन समाना सुधा होई बिषा सुनु हरि जाना मित्र करई सत रिपु कई करनी ताकह विभूत नदी बैतरनी सब जगुताहि अनलहु ते ताता जो रघुबीर विमुख सुनु त्राता नारद देखा विकल जयंता लागी दया को मलचित संता पडवा तुरत राम पहिताहि कहेसि पुकारी प्रणत हित पाहि आतुर सभय गहे पिपद जाये त्राहि त्राहि दयाल रघुराई अतुलित बल अतुलित प्रभुताई मैं मति मंद जानी नहीं पाई निज कृत कर्म जनित फल पायवु अब प्रभु पाहि शरण तकियायवु सुनि कृपाल अति आरत बानी एक नयन करी तजा भवानी. మంత్రచోదితమైన ఆ బ్రహ్మాస్త్రము ఆ కాకిని వెంటాడసాగింది. భయభ్రాంతమే ఆ కాకి పరిగెత్తాల్సి వచ్చింది. తన నిజస్వరూపంతో జయంతుడు ఇంద్రుని కడకు పోయాడు. శ్రీరామ విరోధిగా ఎరింగి ఇంద్రుడు అతన్ని రక్షించడానికి పూనుకోలేదు. అప్పుడు ఆ జయంతుడు విష్ణు చక్రానికి దుర్వాసుడు భయపడినట్లుగా నిరాశతో భయకంపితుడయ్యాడు. భయము, అలసట, దుఃఖాలతో వ్యాకులుడై అతడు బ్రహ్మలోకానికి, శివలోకానికి, తదితర లోకాలకు వెళ్ళాడు. కానీ ఎవ్వరూ అతన్ని రక్షించకపోగా కనీసము కూర్చుండమని కూడా అనలేదు. శ్రీరామునకు ద్రోహం తలిపెట్టిన వారిని ఎవరు రక్షించగలరు? కాకభూషుండి పలుకుతున్నాడు. ఓ గరుడా వినుము, అట్టివానికి తల్లి శత్రువుతో సమానము, తండ్రి యముని వంటివాడు. అమృతము విషప్రాయమవుతుంది. శ్రీరామ ద్రోహికి మిత్రులు శత్రువులే అవుతారు. దేవనది గంగవానికి వైతరిణిగా అవుతుంది. సోదరా వినుము, శ్రీరామునకు విముఖుడైన వానిని ప్రపంచము కాచిచ్చువలే భస్మమునరుస్తాది. నారదుడు ఆపద పాలైన జయంతుని చూసి జాలిపడ్డాడు. సాధుజనుల చిత్తాలు కోమలములు కదా. నారదుడు జయంతునితో నీవు వెంటనే శ్రీరాముని యొద్దకు వెళ్ళి ఓ శరణాగత వత్సల పాహి పాహి అని ప్రార్థించు అని హితం పలికాడు. జయంతుడు వెంటనే శ్రీరాముని కడకు వచ్చి శ్రీనారదుని చెప్పినట్లుగా ఓ శరణాగత వత్సల నన్ను రక్షించండి అని ప్రార్థించాడు. భయకంపితుడైన జయంతుడు ఆతురతతో శ్రీరాముని పాదాలపై పడి వేడుకున్నాడు. ఓ దీనదయాలు రక్షింపుము రక్షింపుము, నేను మీ అపార బలమహత్యాలను గుర్తింపజాలని మందబుద్ధిని. నేను చేసిన కర్మఫలమును అనుభవించాను. ప్రభు నన్ను కాపాడుము, మిమ్మును శరణుజొచ్చాను. సర్వం శ్రీరామచంద్రారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.